హాయ్ గాయ్స్, నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను. మా మా ఊరు పేరు నుంచి అసరాపేట మండలం నారాయణపురం. నేను చదువుకునే ఊరు పేరు నుంచి వినాయపురం. నేను ఈత కొట్టడానికి సీతాంపురం వచ్చి మా తాతయ్య బేతిపల్లి చెరువు తెచ్చి రోజు కడతాము. నాకు ఈత వచ్చింది. చెరువులో ఎటువంటి ఫీట్స్ ఉంటది? చెరువులో డిఫరెన్స్ కూడా. నేను 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను. డబ్బా లేకుండా కొడతాను. డబ్బా ఉండి కట్టను. బదులేవా సూర్యుడు చక్కగా బయటకు వస్తుంది. వస్తాడు సరకాసు పెడితే మంటలకు ఎత్తిందాక పెడతారు. వచ్చి ప్రాణానికి సుఖం లేకుండా ఎవరు ఆయన రాలేదు. వస్తారు అది వస్తారు. అది కాదు ఎమ్మటి రాలా తిరుగుతుంది కదా, అది రావట్లేదు. పిల్లలు ఉంటే అది సరదా ఉంటుంది, టైం పాస్. దిగుతూనే ఉన్నారు, దిగారు అప్పుడు. వాళ్ళకి వెళ్ళారా అందుకే ట్రై చేస్తున్నారు. నాలి వస్తుంది. రండి బాబు, శ్రీనిబాబు గారు రండి, దిగండి. రామకృష్ణ గారి దగ్గర ఎంజాయ్ చేశారు, మొత్తం కరిగిపోవాలా. నువ్వు చేయలేదా? నేనా? నేను చేసింది ఏం చేయాలి? ఏమన్నా మీరంటే స్వర్గానికి వెళ్ళి వస్తారు. పెట్టారా? కరెంట్ పెట్టుకుంటారు మీ పక్క. సప్లై అన్నీ కూడా మరి ఖర్చు ఉంటాయి. చక్కం పెట్టారు. అప్పుడు ఫిర్దోసు ఒక మంచోడు ఉండి ప్రపంచం నిలబడాలా. ఫిర్దోసు వద్దులే, ఆగు, మా ఆనందంటే రోజు నాటి కూడా కోసుకున్నాలే తల్లిండి అయితే అంటుండ. లేపు 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 ఎట్టేశారు మీరు? ఎట్టేశారంటున్నా. డబ్బా ఎందుకు అసలా? నువ్వులేవా అడలే? డబ్బా వద్దు అసలా, డబ్బా వద్దు, డబ్బా వద్దు, డబ్బా ఎందుకు? డబ్బా వద్దు, కొట్టు దూరు. అదిగో మరి దాన్ని చెప్పుకో నువ్వు. నువ్వు అప్పుడు డబ్బా కూడా తీసానా? పులి లేక ఏడాది ఆగాను ఆగాదు. నీ డబ్బా ఎందుకా? వద్దులే, డబ్బులు పడే నీకెందుకు తిండి వయసు నువ్వు? డబ్బా నీకెందుకు? నీకెందుకు డ్రైవింగ్